నాశనానికి ముందు గర్వం నడుచునని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. గర్వంతో ఉన్నత స్థితి నుండి కింది స్థాయికి పడిపోయిన నలుగురు వ్యక్తులు బైబిల్‌లో ఉన్నారు. అసలు గర్వం పుట్టుక మొదలైందే పరలోకంలో. లూసిఫర్ ఒక అందమైన, అద్భుతమైన దేవదూత. అయినప్పటికీ తన ఉన్న స్థితిని చూసి హృదయంలో గర్వించి దేవుని సింహాసనాన్ని కోరుకున్నాడు. గర్వంతో పరలోకం నుండి పాతాళానికి పడిపోయాడు. ఉజ్జియా రాజు చిన్న వయసు నుండే దేవునిపైన ఆధారపడి రాజ్యాన్ని పరిపాలించాడు. దేవుడు అతనికి అన్నిటినీ సమకూర్చి రాజ్యాన్ని స్థిరపరిచినప్పుడు హృదయంలో గర్వించి మందిరంలో యాజకులు వేయాల్సిన ధూపాన్ని అతని వేసి కుష్ఠరోగాన్ని తెచ్చుకొని నశించిపోయాడు. నెబుకద్నెజర్ రాజు బబులోను మహాపట్టణాన్ని చూసి ఇది నా ఘనత ప్రభావాల కొరకు నేను కట్టించుకున్న విశాల పట్టణము కాదా అని హృదయమందు గర్వించాడు. ఆ క్షణమందే అతను పశువులాగా మారిపోయి మనుషుల యొద్ద నుండి తరిమివేయబడ్డాడు. అగ్రిప్పరాజు ప్రజలందరూ ఇది దేవుని స్వరమే అని అతని పొగిడినప్పుడు హృదయమందు గర్వించి దేవునికి రావాల్సిన ఘనతను అతను పొందుకున్నాడు. ఆ క్షణమందే పురుగులు పట్టి మరణించాడు. ఈ రోజు నీకున్న నేమ్, ఫేమ్, మనీ, స్టేటస్, టాలెంట్ ఏదైనా కావచ్చు. వాటిని చూసుకొని గర్విస్తే ఫైనల్‌గా నీకొచ్చే రిజల్ట్ డిస్ట్రక్షనే.